హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పేఅవుట్ ఇష్యూ అన్నది ఎందుకు వస్తుంది అని అంటే, మనకి మానిటైజేషన్, మన పేజ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి పేఅవుట్ ఫామ్ అన్నది ఉంటుందన్నమాట, ట్యాక్స్ ఫామ్. మనం అది ఫిల్ చేసేటప్పుడు మన ప్రొఫైల్ పేరు ఏదైతే ఉందో, మనం పేఅవుట్లో ఆ పేరు ఇవ్వకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోయినా, మన డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ సరిగా లేకపోయినా, మన పాన్ కార్డ్ మన ప్రొఫైల్ ఐడితో మ్యాచ్ కాకపోయినా, మన బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోయినా, మన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఇస్తామో దాంట్లో మన పేరు ఉంటుంది కదా, ఆ పేరు అండ్ ప్రొఫైల్ పేరు కూడా మ్యాచ్ అవ్వాలి. మన పాన్ కార్డ్ ఏదైతే ఇస్తామో ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ మన ప్రొఫైల్ పేరుతో మ్యాచ్ అవ్వాలి. ఇవన్నీ మ్యాచ్ అవుతే కనుక మనకి పేఅవుట్ ఇష్యూ ప్రాబ్లం అన్నది రాదు. లేకపోతే పేఅవుట్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి మనకి ప్రాబ్లం అన్నది క్రియేట్ అవుతుంది అనమాట, పేఅవుట్ ఇష్యూ ప్రాబ్లమ్. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మీకు పేఅవుట్, మీకు మానిటైజేషన్ టూల్ ఎప్పుడైతే మీకు యాక్టివేట్ అయిపోతుందో, అందులో ఏదైనా అమౌంట్ రావడం స్టార్ట్ అయినప్పుడు మనము ట్యాక్స్ ఫామ్, పేఅవుట్ ఫామ్ ఎప్పుడైతే ఫిల్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఓకే, ప్రొఫైల్ పేరు ఏదైతే ఉందో అది అక్కడ మనం మెన్షన్ చేయాలి, మన ఫోన్ నెంబర్ అదే మెన్షన్ చేయాలి, మన డేట్ ఆఫ్ బర్త్ అదే మెన్షన్ చేయాలి, మన పాన్ డీటెయిల్స్ అవే మెన్షన్ చేయాలి, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేస్తేనే పేఅవుట్ ఇష్యూ ప్రాబ్లం అన్నది రాదు. లేకపోతే చాలా డాక్యుమెంట్స్ అన్నది మనం పెట్టాల్సి ఉంటుంది, తర్వాత మనకు ఆ పేమెంట్ అన్నది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట, అది అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడైతే కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తామో అప్పుడే మనకి పేమెంట్ అన్నది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అవన్నీ అయ్యే కంటే ముందే మనం పేఅవుట్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మనకి పేఅవుట్ ఇష్యూ ప్రాబ్లం అన్నది రాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.